వైపు నుంచి ఎలాంటి చేంజెస్ కనిపించడం లేదు. ఆనంది లేని లైఫ్ నాకు లైఫే కాదు. అలాంటి లైఫ్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కాబట్టి ఈ విషయంలో మీరే నాకు హెల్ప్ చేయాలి. ముందు నువ్వు ఈ విషయం మీ ఇంట్లో వాళ్ళతో చెప్పు. తర్వాత నేను ఆనంది వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడతాను. నా సైడ్ నుంచి మీరు అస్సలు డౌట్ పడద్దు. నేను అడిగింది మా అమ్మ నాన్నలు కాదనరు. నాకు ఇష్టం లేని చేయమని ప్రెషర్ కూడా చేయరు. నీ విషయంలో మీ అమ్మా నాన్న ఎలా ఉంటారో అందరికన్నా నాకే బాగా తెలుసు. మీకెలా తెలుసు? అది అది ఒక్కడివే కొడుకు కాబట్టి గారవంగా చూస్తారని నా ఉద్దేశం. కన్నవారు బిడ్డల్ని సర్వస్వంగా చూస్తారు కాబట్టి అందుకే నాకు తెలుసు అన్నాను. ఎస్, యూర్ రైట్ మ్యామ్. మా పేరెంట్స్ గురించి మీరేం ఆలోచించకండి. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఆనంది వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి ఎలాగైనా వాళ్ళు మా పెళ్లికి ఒప్పుకునేలా చేయండి. ఎస్ఐ గారు బయటికి వెళ్ళారు. ఒక కంప్లైంట్ రాసిచ్చి వెళ్ళి రేపు రండి. అలాగే సార్. అలాగే. హలో, అవును సార్, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్తాం. సరేనా? సార్ నమస్తే సార్. నమస్తే, ఏం కావాలి? సార్, ఒక 2 రోజుల క్రితం చైన్ స్నాచింగ్ కేసు మీద హాస్పిటల్కి వచ్చాం. మా అమ్మగారిని చూసి తన దగ్గర దొంగకి సంబంధించిన వివరాలు అడిగారు కదా. మా ఎస్ఐ గారు చెప్పారు. ఆ దొంగ గురించి వివరాలు ఏమన్నా తెలుసా సార్? ఎంక్వైరీ చేస్తున్నాం. మా ఎస్ఐ గారు స్టేషన్లో లేరు. రేపు రండి. మీరు కూడా అలా అంటారేంటి సార్? ఆలస్యం చేసే కొద్దీ వాళ్ళు ఇంకెంతమంది ఆడవాళ్ల మెడల్లో నుంచి గొలుసులు మంగళసూత్రాలు లాక్కెళ్తారో.